ధీరుభాయ్ అంబానీ నిజంగా పెట్రోల్ బంక్లో పనిచేశారా? అసోసియేషన్ మీదే మన సక్సెస్ అనేది ఆధారపడుతుందా? ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ధీరుభాయ్ అంబానీ గుజరాత్లోని చోటాన్ గ్రామంలో డిసెంబర్ 28, 1937లో జన్మించారు. ఆయన ఫాదర్ స్కూల్ టీచర్గా పనిచేసేవారు. ఆయన ఫ్యామిలీ వెరీ ప్యూర్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద కళలు, వ్యాపారం మీద ఆసక్తి ఉండేది. ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం కోసం ఒమాన్ దేశానికి వెళ్ళారు. చాలామంది ఆయన అక్కడ పెట్రోల్ బంకులో వర్కర్గా పనిచేశారని చెప్తుంటారు, కానీ అది నిజం కాదు. ఆయన పెట్రోల్ సంబంధిత వాతావరణంలో ఒక ట్రేడింగ్ కంపెనీలో పనిచేశారు. మీద ఆయనకి ఆసక్తి ఉండడం వల్ల బిజినెస్ ఎలా నడుస్తుంది, డబ్బులు ఎలా తిరుగుతున్నాయి, కస్టమర్లతో ఎలా పని చేయాలనే విషయాలు నేర్చుకున్నారు. అలాగే ఆయన టీ తాగడానికి చిన్న చిన్న హోటల్స్ కాకుండా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళేవారు. ఆయన ఫ్రెండ్ ఒకరోజు, మీరు చిన్న ఉద్యోగం చేస్తూ అంత పెద్ద హోటల్స్లో టీ ఎందుకు తాగుతున్నారని అడుగుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్పేవారు, నేను టీ తాగడానికి ఇక్కడికి రావడం లేదని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ పీపుల్స్ ఇక్కడ టీ తాగడానికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వచ్చాననే విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పేవారు. అక్కడ అనుభవం ఆయన జీవితాన్నే మార్చేసింది. తర్వాత ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారు. మసాలా, దారాలు, టెక్స్టైల్ వ్యాపారం చిన్నగా మొదలుపెట్టారు. చిన్నగా మొదలుపెట్టిన ఆయన ఆలోచనలు మాత్రం చాలా పెద్దగా ఉండేవి. విమల్ టెక్స్టైల్ బ్రాండ్ మన భారతదేశంలో ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. దాని వెనుక ఆయన పట్టుదల, ఆయన కృషి చాలా ఉన్నాయి. మంచి క్వాలిటీతో అతి తక్కువ ధరకే దుస్తులు అందిస్తూ స్మార్ట్ బిజినెస్లో ఆయన సక్సెస్ అవ్వగలిగారు. తర్వాత ఆయన పెట్రోకెమికల్స్, గ్యాస్ అండ్ ఆయిల్, ఎనర్జీ వంటి రంగాల్లో వ్యాపారం విస్తరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ని స్థాపించి ఇండియాకి వన్ ఆఫ్ ద బిలియనర్గా ఎదిగారు. పెద్ద విజయానికి పెద్ద ప్రారంభం అవసరం లేదని, పెద్ద ఆలోచన ఉంటే సరిపోతుందని ఆయన నిరూపించారు. అసోసియేషన్ మీదే మన సక్సెస్ ఆధారపడుతుందా? అసలు అసోసియేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనతో రోజు ఉండే వ్యక్తులు, స్నేహితులు, మన పరిసరాలు, వీటినే అసోసియేషన్ అంటాం. మనం ఎటువంటి అసోసియేషన్లో ఉన్నామో దాన్ని బట్టే మన సక్సెస్ అనేది ఆధారపడి. సపోజ్ మనం నెగిటివ్ అసోసియేషన్లో ఉంటే చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, పుకార్లు చెప్పుకోవడం, అవతల వారి గురించి చెడుగా మాట్లాడుకోవడం, రిలేషన్స్ని పాడు చేసుకోవడమే కాకుండా మన పెద్ద ఆలోచనలు నాశనం చేసుకుని మన సక్సెస్ని కోల్పోతాం. మనకి ఏదైనా పాజిటివ్ అసోసియేషన్లో అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో మనం కూడా అలాంటి వ్యక్తిగానే మారుతామనే విషయాన్ని తెలుసుకున్నాం. మేము వీడియో చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడతాయంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి.